పేద గొప్ప భేదాలు ఎరుగడు, కులం మతం అని కుళ్ళు చూపడు, పేదోడంటే ప్రాణమిస్తడు. పట్టండి హారతులు యువరత్నపు నాయకత్వం, కదిలినదిగో మన యువ కిరణం, అడుగడుగున అదే లక్ష్యం. ఇది వైఎస్వారి రక్తం, మాట ఇస్తే తప్పని నైజం, అడిమనెప్పుడు తిప్పని రోషం, వేసే ప్రతి అడుగుల ఉంటని మహానేత నాయకత్వం. జయ హో జయ హో జయ హో జయ జయ హో జగనన్న వర్ధిల్లు జన హృదయాల. జయ హో జయ హో జయ హో జయ జయ హో జగనన్న వర్ధిల్లు జన హృదయాల. తూర్పు కొండల్లో ఉదయించే సూర్యుడిలా అన్నొస్తున్నాడదిగో మన బ్రతుకులు మార్చేందుకిలా. జన హృదయపు నేతాది జన జయ నీరాజనాలు, అరిగో నీ ఆడపడుచులు పడుతున్నారు హారతులు. జన హృదయపు నేతాది జన జయ నీరాజనాలు, అరిగో నీ ఆడపడుచులు పడుతున్నారు హారతులు. అన్నదాతగారో ప్రాణంగా చేనేతలకు చేయూతగా, యువత భవిత మార్చే దిశలుగా ఆడపడుచులకు అండదండగా, అణగారిన వర్గాల తోడుగా, కార్మిక శ్రామిక సంక్షేమంకై రాష్ట్ర ప్రగతికే ప్రతి పోరాటం, ప్రజల కొరకే తన ప్రతి పయనం, వేసే ప్రతి అడుగులో ఉన్నది వెనుతిరగని నాయకత్వం, ప్రజల కోసమే బ్రతికే వంశం మన మన జగన్మోహనుడి రాజకీయ ప్రస్థానం. జయ హో జయ హో జయ హో జయ జయ హో జగనన్న వర్ధిల్లు జన హృదయాల. జయమిచ్చే సూర్యుడిలా తూర్పు కొండల్లో ఉదయించే సూర్యుడిలా అన్నొస్తున్నాడదిగో మన బ్రతుకులు మార్చేందుకిలా. గౌరవ ముఖ్యమంత్రి గారు వాహనాలను పరిశీలిస్తున్నారు. ఉండాలని దీవిస్తున్నవి పంచభూతాలు చూడు అలా. రామయ్య రామయ్య రామ జగనయ్య, రాష్ట్ర ప్రజల హృదయ హారతులు నీకై వేచున్నవి రాయ. రామయ్య రామయ్య రామ జగనయ్య, తెలుగు జాతి కీర్తి పెంచుటకి నిన్ను కన్నది మా రాజన్న. జయ హో జయ హో జయ హో జయ జయ హో జగనన్న గార్బేజ్ స్ట్రిప్పర్, ఫాగింగ్ మిషన్, హై ప్రెషర్ క్లీనర్, వీటన్నిటిని గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిదీ పర్యవేక్షిస్తున్నారు. అన్నొస్తున్నాడదిగో మన బ్రతుకులు మార్చేందుకిలా. జయ హో జయ హో జయ హో జయ హో జయ హో జయ హో వేదిక మీదకు విచ్చేస్తున్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. క్లీన్ గ్రామాలు, క్లీన్ నగరాలు, క్లీన్ ఆంధ్ర, స్వచ్ఛ భారత్ లక్ష్యంగా మన రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న మహాయజ్ఞం జగనన్న స్వచ్ఛ సంకల్పం. క్లీన్ ఆంధ్రప్రదేశ్ క్లాబ్, పరిశుభ్రతే ప్రగతికి సోపానం. దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్ర వ్యాప్తంగా పారిశుద్ధ్య నిర్వహణకు సంపూర్ణ పరిష్కారం చేపట్టిన ఏకైక రాష్ట్రం మన ఆంధ్రప్రదేశ్. గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఈరోజు
మహాత్మా గాంధీ గారి జయంతి సందర్భంగా వారి విగ్రహానికి పుష్పాంజలి సమర్పిస్తున్నారు. అలాగే లాల్ బహదూర్ శాస్త్రి గారి జయంతి సందర్భంగా వారి విగ్రహానికి పుష్పాంజలి సమర్పిస్తున్నారు. వైఎస్ రాజశేఖర రెడ్డి గారి విగ్రహానికి పుష్పాంజలి అందిస్తున్నారు. గౌరవ ముఖ్యమంత్రి గారు, ఇతర అధికారులు, గౌరవ మంత్రివర్యులు, ప్రజాప్రతినిధులు. వ్యక్తిగత పరిశుభ్రత ఎంత విలువైనదో పరిసరాల పరిశుభ్రత అంతకంటే ముఖ్యమైనది. పరిశుభ్రతతోనే పవిత్రత సాధ్యం. దాంతోనే దేశ రాష్ట్ర సర్వతా ముఖాభివృద్ధి ముడిపడి ఉంది. జగనన్న స్వచ్ఛ సంకల్పం, క్లీన్ ఆంధ్రప్రదేశ్. గౌరవ ముఖ్యమంత్రి గారు ఇప్పుడు సిడి ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొంటారు. సిడి ఆవిష్కరణ చేయవలసిందిగా ముఖ్యమంత్రి గారిని కోరుతున్నాం. చేస్తున్నారు. ధన్యవాదాలండి. ఇప్పుడు 4997 చెత్త సేకరణ వాహనాలను జెండా ఊపి గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రారంభోత్సవం చేస్తారు. చెత్త సేకరణ వాహనాలను గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రారంభోత్సవం చేస్తున్నారు. నగరాన్నంతా మార్చుదాం, సుపరంగా సుందరంగా ఊరే తీర్చిదిద్దుదాం, వీధులు అన్ని అద్దాలాగా మెరిపించి మురిపించుదాము. నువ్వు నేను చేతులు కలిపి మార్పుకు మార్గం చూపుదాం, చెప్పినవన్నీ ఆచరించితే చప్పట్లే మోగించుదాం. మలినం ఉంటే మనిషికి ఇక్కడ విలువే లేదురా. స్వచ్ఛంగా వైపు మాటలయ్యారో, జగనన్న కింద మాటయ్యారో, నీ వంతు నువ్వే సాయమవ్వరో, జగనన్న చూపే దారి సాగరో. మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చెత్త సేకరణ వాహనాలను, గార్బేజ్ టిప్పర్లను ప్రారంభోత్సవం చేస్తున్నారు. మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చెత్త సేకరణ వాహనాలను, గార్బేజ్ టిప్పర్లను ప్రతి పౌరునికి గుమ్మాలకు పారాణివి, జనం కోసమే జనం కోసమే జనం కోసమే పుట్టినవాడా పేదవరు, నిన్న పేదవరు, ఆ పేదవరు, నిన్న పేదవరు. నా పెద్ద కొడుకు జగనంటారు ఓ తండ్రి, నా చిన్న కొడుకు జగనంటోని ఓ తల్లి, ప్రతి తండ్రికి నీవే పెద్ద కొడుకువయ్యా, ప్రతి తల్లికి నీవే చిన్న కొడుకువయ్యా. గడప గడపలో నీ పేరు, వాడవాడలో నీ కోరు, పల్లె పల్లెలో పాపము నీవని ఒడిని పట్టినారు, గుండె గుండెలో నీ కోసం గుడిని కట్టినారు. ఆ పేదెవరు, నిన్న పేదెవరు, ఆ పేదెవరు, నిన్న పేదెవరు. జనం కోసమే జనం కోసమే పుట్టినవాడా
పేదెవరు నిన్న పేదెవరు ఆ పేదెవరు నిన్న పేదెవరు తిన్నారే 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 చంద్రుడు గ్రహణంగా మారిన సంగతి తెలుసుకొని జనం బాధ కన్నీటి గాథకు ముగింపు వాక్యం చెప్పాలని రాజన్నకు రెండో రూపంగా నిలబెట్టాలని దేవుడు పుట్టించాడా ప్రజల మనిషిగా రణజన్మే నీది కారణ జన్మే నీది రణజన్మే నీది కారణ జన్మే నీది జగనే లాలా అరనేటు రేపు ఎప్పుడు నువ్వు మా ఏలిక గుండాలా జనం గుండెలో దేవుడైన రాజన్నది ప్రవహించే రక్తం నిజాయితీ గల జనం నేతలను గౌరవించే నీ వ్యక్తిత్వం రాజకీయ వైషమ్యం చూడని పవిత్ర దేవి సిద్ధాంతం అల్ప బుద్ధులకు అర్థం కాని నాయకుడల్లే దేవుడు పుట్టించాడా ప్రజల మనిషిగా రణ జన్మే నీది కారణ జన్మే నీది రణ జన్మే నీది కారణ జన్మే నీది ఏలేయాలా జగనే లాలా నేడు రేపు ఎప్పుడు నువ్వు మా ఏలుగు ఉండాలా ఏలేయాలా జగనే లాలా నేడు రేపు ఎప్పుడు నువ్వు మా ఏలుగు ఉండాలా మాట తప్పని గుణమొకటేనా గుణమని అంటావు మమతా సమతా మానవతేనా మతమని అంటావు మమతా సమతా మానవతేనా మతమని అంటావు కులం మతమనే బురద జల్లే ఆ కుళ్ళు మనుషులకు అగ్గి పిడుగువై ఆంధ్ర యువతకు ఆరాధ్యుడిగా ఆంధ్రనేతగా దేవుడు పుట్టించాడా ప్రజల మనిషిగా రణ జన్మే నీది కారణ జన్మే నీది రణ జన్మే నీది కారణ జన్మే నీది ఏలేయాలా జగనే లాలా అరనేడు రేపు ఎప్పుడు నువ్వు మా ఏలిక గుండాలా
గద్దెనెక్కిన సీఎం వేణువు కావయ్యా, గుండె గుండెలో దాచి గెలిచిన ముఖ్యమంత్రి నీవయ్యా, గుండె గుండెలో దాచి గెలిచిన ముఖ్యమంత్రి నీవయ్యా. కొత్త కాదు నీకే పోరాటం, నీతో ఎప్పుడు మేముంటా, జనం బిడ్డపై నీవుంటే జగన్ బిడ్డలం మేమంటాం, జగన్ బిడ్డలం మేమంటాం. రణ జన్మే నీది, కారణ జన్మే నీది, రణ జన్మే నీది, కారణ జన్మే నీది. ఏలేయాలా ఏలేయాలా జగనే ఏలాలా, నేడు రేపు ఎప్పుడు నువ్వు మా ఏలిక ఉండాలా. ఏలేయాలా ఏలేయాలా జగనన్నే ఏలాలా, నేడు రేపు ఎప్పుడు నువ్వు మా ఏలిక ఉండాలా. చెప్పాడంటే చేస్తాడంటే మాటిచ్చాడంటే నెరవేర్చును అంటే జనం ప్రభుత్వం ప్రభుత్వం జగనన్న ప్రభుత్వం ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం ప్రభుత్వం ప్రగతొకటే లక్ష్యం ఒకటే లక్ష్యం వైఎస్ఆర్ ఆశయ సాధనకై ఆంధ్రప్రదేశ్ కీర్తిని పెంచుటకై ప్రతిదినం శ్రమిస్తున్నది మన ప్రభుత్వం ప్రభుత్వం జనం కోరి గెలిపించుకున్న మన జగన్ నాయకత్వం. జనం ప్రభుత్వం 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 జగనన్న ప్రభుత్వం 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 ప్రజా ప్రభుత్వం 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 ప్రగతొకటే లక్ష్యం ఒకటే లక్ష్యం ఒకటే లక్ష్యం. నీకే సాధ్యమయ రాజన్న పాలన విజయమతనయ, అగ్రిగోల్ బాధితులకు బాసటగా నిలిచామయా. నీకే సాధ్యమయ రాజన్న పాలన విజయమతనయ, ఆర్టీసీ కార్మికులకు దైవంగా మారావయ్యా. చెప్పాడంటే సచివాలయముల ద్వారా యువత భవిత మారింది. రైతు భరోసా పథకంతో ప్రతి రైతు మనసు మురిసింది. అవ్వతాతలకు పెంచిన పెన్షన్ ఆసరాగా నిలిచింది. కిడ్నీ వ్యాధి బాధితులకు 10,000 ఊరటిచ్చింది. ఆటో కార్మిక సోదరులకు ప్రతి ఏటా 10,000. హోంగార్డుల వేతనాలు పెరిగాయి 21,000. ఆశా వర్కర్ల ఆశలకు ఓ ధైర్యమిచ్చే ప్రభుత్వం. పారిశుద్ధ కార్మికుల గుండెల్లో నిలిచిపోయే మన జగన్ ప్రభుత్వం. జగన్ ప్రభుత్వం 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 జగనన్న ప్రభుత్వం 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 ప్రజా ప్రభుత్వం 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 ప్రగతొకటే లక్ష్యం ఒకటే లక్ష్యం ఒకటే లక్ష్యం. 75% స్థానికులకి ఉద్యోగ అవకాశం, 50% మహిళలకు రిజర్వేషన్ల రూపకల్పనం, నాడు నేడు మనబడి భావితరాలకు బంగారు పథకం. అందరితో జన కష్టాల్ని తీర్చగలిగే అధికార యంత్రాంగం. చెప్పాడంటే మొదలైన యుద్ధం విజయదారులను చూపే. 1000 దాటితే ఆరోగ్యశ్రీ అందరికో దైవమయ్యే. పేదలకి
ఇచ్చే పక్కా ఇల్లు సొంతింటి కలను తీర్చే అమ్మఒడి పథకం ద్వారా ప్రతి కష్టాలు తీరే చేనేతలకు ప్రతి ఏటా 24,000 సహాయం ప్రతి మహిళకు అందనుంది వైఎస్ఆర్ ఆసరా పథకం కానుకతో ప్రతి పేదింటికి పెద్దయ్యను మన ప్రభుత్వం యుద్ధ ప్రతిపాదనలతో జన కళ్ళను తీసుకొస్తోంది జగన్ ప్రభుత్వం జగన్ ప్రభుత్వం జగనన్న ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం ప్రగతొకటే లక్ష్యం మళ్ళీ పేద విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ అంట 108,104 ప్రతి మండలానికి ఒకటంట నామినేటెడ్ పోస్టుల్లో 50% రిజర్వేషన్లు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల అభ్యున్నతి కంట వైఎస్ఆర్ బీమా పథకం 0 వడ్డీకే రుణాల విప్లవం ప్రభుత్వ ఉద్యోగుల సంక్షేమం కాంట్రాక్టు ఉద్యోగుల భవితవ్యం దళిత కార్పొరేషన్లకు నిధులు మత్స్యకారులకు అందిన వరములు అవినీతి రహిత పాలనతో పరుగులు 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 తీసే జగన్ ప్రభుత్వం జనం కోసమే పుట్టినవాడా పేదెవరు నిన్న పేదెవరు ఆ పేదెవరు నిన్న పేదెవరు జనం బాటనే పట్టినవాడా పేదెవరు నిన్న పేదెవరు ఆ పేదెవరు నిన్న పేదెవరు ప్రజల మనిషివి ప్రపంచనానివి పేరు పేరున ప్రేమ పొందిన పేదల ప్రాణానివి గుమ్మాలకు పారానివి జనం కోసమే జనం కోసమే జనం కోసమే పుట్టినవాడా పేదవరు నిన్న పేదవరు ఆ పేదవరు నిన్న పేదవరు నా పెద్ద కొడుకు జగనంటారు ఓ తండ్రి నా చిన్న కొడుకు జగనంటోని ఓ తల్లి ప్రతి తండ్రికి నీవే పెద్ద కొడుకువయ్యా ప్రతి తల్లికి నీవే చిన్న కొడుకువయ్యా గడప గడపలో నీ పేరు వాడవాడలో నీ కోరు పల్లె పల్లెలో పాపము నీవని ఒడిని పట్టినారు గుండె గుండెలో నీ కోసం గుడిని కట్టినారు ఆ పేదెవరు నిన్న పేదెవరు ఆ పేదెవరు నిన్న పేదెవరు జనం కోసమే పుట్టినవాడా పేదెవరు నిన్న పేదెవరు ఆ పేదెవరు నిన్న పేదెవరు దినం దినం తిన్నారే దినం దినం తిన్నారే దినం దినం తిన్నారే తిన్నారే నా పలుకు పార జగనన్నాడు ఓ కూలి నా పాడి పంట జగనన్నాడు ఓ రైతు కార్మికులు కర్షకులు అంతా ప్రేమించేయు నేతవు నీవంతా మనిషి మనిషిలో నీ మమత మారు మోగగా నీ ఘనత భావితరాల యువత తరలో నాలుకవైనావు నవయుగానికి నాందిని పలికి నాయకుడైనావు ఆ పేదెవరు నిన్న పేదెవరు ఆ పేదెవరు నిన్న పేదెవరు జనం కోసమే పుట్టినవాడా పేదెవరు నిన్న పేదెవరు ఆ పేదెవరు నిన్న పేదెవరు
పేదవరు ప్రజల మనిషివి ప్రపంచరానివి పేరు పేరున ప్రేమ పొందిన పేదల ప్రాణానివి గుమ్మాలకు పారానివి జనం కోసమే జనం కోసమే జనం కోసమే పుట్టినవాడ పేదవరు నిన్న పేదవరు ఆ పేదవరు నిన్న పేదవరు ప్రభుత్వం జగనన్న ప్రభుత్వం ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం ప్రభుత్వం ప్రగతొకటే లక్ష్యం ఒకటే లక్ష్యం వైఎస్ఆర్ ఆశయ సాధనకై ఆంధ్రప్రదేశ్ కీర్తిని పెంచుటకై ప్రతిదినం శ్రమిస్తున్నది మన ప్రభుత్వం ప్రభుత్వం జనం కోరి గెలిపించుకున్న మన జగన్ నాయకత్వం జనం ప్రభుత్వం 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 జగనన్న ప్రభుత్వం 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 ప్రజా ప్రభుత్వం 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 ప్రగతొకటే లక్ష్యం ఒకటే లక్ష్యం ఒకటే లక్ష్యం నీకే సాధ్యమయ రాజన్న పాలన విజయమతనయ అగ్రిగోల్ బాధితులకు బాసటగా నిలిచామయ ఉత్సాహంతో వారి వారి ప్రాంతాలకు చెత్త సేకరణ వాహనాలు గార్బేజ్ టిప్పర్లు చేరుకుంటూ ఉన్నాయి. క్లీన్ గ్రామాలు, క్లీన్ నగరాలు, క్లీన్ ఆంధ్ర, స్వచ్ఛ భారత్ లక్ష్యంగా మన రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్నటువంటి ఒక మహా యజ్ఞం జగనన్న స్వచ్ఛ సంకల్పం క్లీన్ ఆంధ్రప్రదేశ్ క్లాబ్. పరిశుభ్రతే ప్రగతికి సోపానం. మరి దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్ర వ్యాప్తంగా పారిశుద్ధ్య నిర్వహణకు సంపూర్ణ పరిష్కారం చేపట్టినటువంటి ఏకైక రాష్ట్రం మన ఆంధ్రప్రదేశ్. మరి ఈ గార్బేజ్ టిప్పర్లు వారి వారి ప్రాంతానికి చేరుకుంటున్నాయి. అందరికీ అభివందనం చేస్తున్నారు మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. మెరుగైన పారిశుద్ధ్య నిర్వహణతో కూడిన ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మించే దశగా వినూత్న విధానాలను రూపొందించుకుంటూ మన రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి నాయకత్వంలోని మన రాష్ట్రం ముందుకు వెళ్తూ ఉంది. ఇందులో భాగంగా గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో సురక్షితమైన మరింత మెరుగైన పారిశుద్ధ్య సౌకర్యాలు సేవలు అందించడం లక్ష్యంగా క్లీన్ ఆంధ్రప్రదేశ్ క్లాబ్ జగనన్న స్వచ్ఛ సంకల్పం పేరిట ఈ వినూత్న కార్యక్రమానికి మరి ఈ చెత్త సేకరణ వాహనాలు మరి ఎంతో ఉత్సాహంగా వారి వారి ప్రాంతాలకు చేరుకుంటూ ఉన్నాయి. ఈ కార్యక్రమం ద్వారా స్వచ్ఛ గ్రామాలు, స్వచ్ఛ నగరాలు, స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్, స్వచ్ఛ భారత్ నినాదంతో రాష్ట్రంలో నివసించే ప్రతి పౌరునికి స్వచ్ఛమైన ఆరోగ్యవంతమైన పరిసరాలు కల్పించి తద్వారా జీవన ప్రమాణాలు పెంచాలనే ఆలోచనతో రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తూ ఉంది. రాష్ట్రాన్ని బహిరంగ మలమూత్ర విసర్జన రహిత, చెత్తబుట్ట రహిత, చెత్తరహిత నగరాలుగా తీర్చిదిద్దడమే క్లాబ్ జగనన్న స్వచ్ఛ సంకల్పం యొక్క లక్ష్యం. దీనికోసం ప్రజలందరినీ ఈ కార్యక్రమంలో భాగస్వాములను చేస్తూ ప్రతి ఇంటికి 3 చెత్తబుట్టలు చొప్పున నీలం, ఆకుపచ్చ, ఎరుపు రంగు చెత్తబుట్టలను పంపిణీ చేసి 100% వేరు చేసిన చెత్తను సేకరించడం జరుగుతుంది. దీంతో పాటు చెత్తను ఇంటి వద్దనే కంపోస్ట్ చేసుకునేలా కూడా ప్రభుత్వం ప్రజలను ప్రోత్సహిస్తుంది. అలాగే ప్రతి ఇంటి నుండి సేకరించిన తడి చెత్త, పొడి చెత్త, ప్రమాదకర వ్యర్థాలను గార్బేజ్ టిప్పర్ల ద్వారా గార్బేజ్ ట్రాన్స్ఫర్ సెంటర్లకు తరలిస్తారు. తిరిగి గార్బేజ్ ట్రాన్స్ఫర్ సెంటర్ల నుండి తడి చెత్తను, పొడి చెత్తను వేరువేరు వాహనాల ద్వారా ట్రీట్మెంట్ ప్రాజెక్టుల వద్దకు చేర్చడం జరుగుతుంది. అనంతరం తడి చెత్త నుంచి కంపోస్ట్ ఎరువు లేక బయోగ్యాస్ తయారు చేస్తారు. పొడి చెత్తలో ఉన్న హానికారక వ్యర్థాలను నిర్మూలించడంతో పాటు
వాటిలో తిరిగి ఉపయోగించదగిన వస్తువులను వినియోగంలోకి తీసుకునే ప్రయత్నం చేస్తారు. తద్వారా రాష్ట్రంలోని గ్రామాలు నగరాల నుంచి ఉత్పత్తి అయ్యే వ్యర్థాలను సంపూర్ణంగా శుద్ధి చేయాలనే సంకల్పంతో క్లీన్ ఆంధ్రప్రదేశ్ పనిచేస్తుంది. క్లీన్ ఆంధ్రప్రదేశ్ కార్యక్రమంలో భాగంగా చెత్త సేకరణ, రవాణా, శుద్ధీకరణ, ఆదాయ ఉత్పత్తి, పరిసరాల పరిశుభ్రతకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తోంది. ఇందులో భాగంగా ప్రభుత్వం నిర్దిష్టమైన కార్యాచరణ ప్రణాళికలు రూపొందించుకుంటూ ముందుకు సాగుతోంది. క్లీన్ ఆంధ్రప్రదేశ్ క్లాబ్ జగనన్న స్వచ్ఛ సంకల్పం కార్యక్రమంలో భాగంగా గ్రామాలు నగరాలను పరిశుభ్రంగా మార్చడం ద్వారా బిన్ ఫ్రీ, లిటర్ ఫ్రీ, గార్బేజ్ ఫ్రీగా అభివృద్ధిపరిచి జాతీయ స్థాయిలో నిర్వహించే స్వచ్ఛ సర్వేక్షణ్ వంటి పోటీలలో మన రాష్ట్రంలోని గ్రామాలు నగరాలను మెరుగైన స్థాయిలో నిలిపే దిశగా మన రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తోంది. క్లీన్ గ్రామాలు, క్లీన్ నగరాలు, క్లీన్ ఆంధ్ర, స్వచ్ఛ భారత్ లక్ష్యంగా మన రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్నటువంటి మహాయజ్ఞం జగనన్న స్వచ్ఛ సంకల్పం క్లీన్ ఆంధ్రప్రదేశ్. పరిశుభ్రతే ప్రగతికి సోపానం. దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్ర వ్యాప్తంగా పారిశుద్ధ్య నిర్వహణకు సంపూర్ణ పరిష్కారం చేపట్టిన ఏకైక రాష్ట్రం మన ఆంధ్రప్రదేశ్. కార్యక్రమాన్ని చెత్త సేకరణ వాహనాలను, గార్బేజ్ టిప్పర్లను ప్రారంభించినటువంటి గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి, ఇతర మంత్రులకు ప్రత్యేక ధన్యవాదాలు. సింగారంగా నగరాన్నంతా మార్చుదాం, సుబ్బరంగా సుందరంగా ఊరే తీర్చిదిద్దుదాం, వీధులు అన్ని అద్దాలాగా మెరిపించి మురిపించుదాము. నువ్వు నేను చేతులు కలిపి మార్పుకు మార్గం చూపుదాం, చెప్పినవన్నీ ఆచరించితే చప్పట్లే మోగించుదాం. మలినం ఉంటే మనిషికి ఇక్కడ విలువే లేదురా. స్వచ్ఛాంధ్ర వైపు మాటలయ్యారో, జగనన్న ఇంకా మాటయ్యారో, నీ వంతు నువ్వే సాయమవ్వరో, జగనన్న చూపే దారి సాగరో.
మార్చేందుకిలా జయ హో 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 ఆశయాలను తల్లి విజయం ఆదర్శాలను పులికి పుచ్చుకున్నోడు వచ్చనా పేద గొప్ప భేదాలు ఎరుగడు కులమ్మ తమ్మని కుళ్ళు చూపడు పేదోడంటే ప్రాణమిస్తడు యువరక్తము నాయకత్వం కదిలినదిగో మన యువ కిరణం అడుగడుగున అదే లక్ష్యం ఇది వైఎస్వారి రక్తం మాట ఇస్తే తప్పని నైజం అడిమనెప్పుడు తిప్పని రోషం వేసే ప్రతి అడుగుల ఉంటని మహానేత నాయకత్వం జయ హో జయ హో జయ హో జయ జయ హో జగనన్న వర్ధిల్లు జన హృదయాల జయ హో జయ హో జయ హో జయ జయ హో జగనన్న వర్ధిల్లు జన హృదయాల తూర్పు కొండల్లో ఉదయించే సూర్యుడిలా అన్నొస్తున్నాడదిగో మన బ్రతుకులు మార్చేందుకిలా జన హృదయం నేతానే జన జయ నీరాజనాలు అరిగో నీ ఆడపడుచులు పడుతున్నారు హారతులు జన హృదయం నేతానే జన జయ నీరాజనాలు అరిగో నీ ఆడపడుచులు పడుతున్నారు హారతులు అరువరువని యోధుడని పయనం భావనకు ఇచ్చెను ఆ ధైర్యం రాజన్నే మళ్ళీ మా గడపకు వచ్చినట్టు ఉంది. అరువరువని యోధుడని పయనం భావనకు ఇచ్చెను ఆ ధైర్యం రాజన్నే మళ్ళీ మా గడపకు వచ్చినట్టు ఉంది. అన్నదాతగారో ప్రాణంగా చేనేతలకు చేయూతగా యువత భవిత మార్చే దిశలుగా ఆడపడుచులకు అండదండగా అణగారిన వర్గాల తోడుగా కార్మిక శ్రామిక సంక్షేమంకై రాష్ట్ర ప్రగతికే ప్రతి పోరాటం ప్రజల కొరకే తన ప్రతి పయనం వేసే ప్రతి అడుగులో ఉన్నది వెనుతిరగని నాయకత్వం ప్రజల కోసమే బ్రతికే వంశం మన కుటుంబం అదిగో మన జగన్మోహనుడి రాజకీయ ప్రస్థానం జయ హో జయ హో జయ హో జయ జయ హో జగనన్న వర్ధిల్లు జన హృదయాల జయమిచ్చే సూర్యుడిలా తూర్పు కొండల్లో ఉదయించే సూర్యుడిలా అన్నొస్తున్నాడదిగో మన బ్రతుకులు మార్చేందుకిలా గౌరవ ముఖ్యమంత్రి గారు వాహనాలను పరిశీలిస్తున్నారు. ఉండాలని దీవిస్తున్నవి పంచభూతాలు చూడు అలా రామయ్య రామయ్య రామ జగనయ్య రాష్ట్ర ప్రజల హృదయ హారతులు నీకై వేచున్నవి రాయ రామయ్య రామయ్య రామ జగనయ్య తెలుగు జాతి కీర్తి పెంచుటకి నిన్ను కన్నది మా రాజన్న జయ హో జయ హో జయ హో జయ జయ హో జగనన్న గార్బేజ్ స్ట్రిప్పర్, ఫాగింగ్ మిషన్, హై ప్రెషర్ క్లీనర్ వీటన్నిటిని గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు
ప్రతిదీ పర్యవేక్షిస్తున్నారు. వేదిక మీదకు విచ్చేస్తున్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. క్లీన్ గ్రామాలు, క్లీన్ నగరాలు, క్లీన్ ఆంధ్ర, స్వచ్ఛ భారత్ లక్ష్యంగా మన రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న మహాయజ్ఞం జగనన్న స్వచ్ఛ సంకల్పం. క్లీన్ ఆంధ్రప్రదేశ్ క్లాబ్ పరిశుభ్రతే ప్రగతికి సోపానం. దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్ర వ్యాప్తంగా పారిశుద్ధ్య నిర్వహణకు సంపూర్ణ పరిష్కారం చేపట్టిన ఏకైక రాష్ట్రం మన ఆంధ్రప్రదేశ్. గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఈరోజు మహాత్మా గాంధీ గారి జయంతి సందర్భంగా వారి విగ్రహానికి పుష్పాంజలి సమర్పిస్తున్నారు. అలాగే లాల్ బహదూర్ శాస్త్రి గారి జయంతి సందర్భంగా వారి విగ్రహానికి పుష్పాంజలి సమర్పిస్తున్నారు. వైఎస్ రాజశేఖర రెడ్డి గారి విగ్రహానికి పుష్పాంజలి అందిస్తున్నారు. గౌరవ ముఖ్యమంత్రి గారు, ఇతర అధికారులు, గౌరవ మంత్రివర్యులు, ప్రజాప్రతినిధులు. వ్యక్తిగత పరిశుభ్రత ఎంత విలువైనదో పరిసరాల పరిశుభ్రత అంతకంటే ముఖ్యమైనది. పరిశుభ్రతతోనే పవిత్రత సాధ్యం. దాంతోనే దేశ రాష్ట్ర సర్వతా ముఖాభివృద్ధి ముడిపడి ఉంది. జగనన్న స్వచ్ఛ సంకల్పం, క్లీన్ ఆంధ్రప్రదేశ్. గౌరవ ముఖ్యమంత్రి గారు ఇప్పుడు సిడి ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొంటారు. సిడి ఆవిష్కరణ చేయవలసిందిగా ముఖ్యమంత్రి గారిని కోరుతున్నాం. చేస్తున్నారు. ధన్యవాదాలండి. ఇప్పుడు 4997 చెత్త సేకరణ వాహనాలను జెండా ఊపి గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రారంభోత్సవం చేస్తారు. చెత్త సేకరణ వాహనాలను గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రారంభోత్సవం చేస్తున్నారు. నగరాన్నంతా మార్చుదాం, సుపరంగా సుందరంగా ఊరే తీర్చిదిద్దుదాం, వీధులు అన్ని అద్దాలాగా మెరిపించి మురిపించుదాము. నువ్వు నేను చేతులు కలిపి మార్పుకు మార్గం చూపుదాం, చెప్పినవన్నీ ఆచరించితే చప్పట్లే మోగించుదాం. మలినం ఉంటే మనిషికి ఇక్కడ విలువే లేదురా. స్వచ్ఛాంధ్ర వైపు మాటలయ్యారో, జగనన్న జింకా మాటయ్యారో, నీ వంతు నువ్వే సాయమవ్వరో, జగనన్న చూపే దారి సాగరో. మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చెత్త సేకరణ వాహనాలను, గార్బేజ్ టిప్పర్లను ప్రారంభోత్సవం చేస్తున్నారు. మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చెత్త సేకరణ వాహనాలను, గార్బేజ్ టిప్పర్లను ప్రజల మనిషివి, ప్రపంచనానివి, పేరు పేరున ప్రేమ పొందిన పేదల ప్రాణానివి, ప్రతి పౌరునికి గుమ్మాలకు పారాణివి, జనం కోసమే జనం కోసమే జనం కోసమే పుట్టినవాడా పేదవడు, నిన్న పేదవడు, ఆ పేదవడు, నిన్న పేదవడు.
ప్రతి తల్లికి నీవే చిన్న కొడుకువయ్యా. గడప గడపలో నీ పేరు, వాడవాడలో నీ కోరు, పల్లె పల్లెలో పాపము నీవని ఒడిని పట్టినారు. గుండె గుండెలో నీ కోసం గుడిని కట్టినారు. ఆ పేదెవరు నిన్న పేదెవరు, ఆ పేదెవరు నిన్న పేదెవరు. జనం కోసమే జనం కోసమే పుట్టినవాడా పేదెవరు నిన్న పేదెవరు, ఆ పేదెవరు నిన్న పేదెవరు. దినం దినం తిన్నారే, దినం దినం తిన్నారే, దినం దినం తిన్నారే, తిన్నారే. చంద్రుడు గ్రహణంగా మారిన సంగతి తెలుసుకొని జనం బాధ కన్నీటి గాథకు ముగింపు వాక్యం చెప్పాలనుకొని రాజన్నకు రెండో రూపంగా నిలబెట్టాలని దేవుడు పుట్టించాడా ప్రజల మనిషిగా. రణజన్మే నీది, కారణ జన్మే నీది, రణజన్మే నీది, కారణ జన్మే నీది. జగనే లాలా అరనేటు రేపు ఎప్పుడు నువ్వు మా ఏలిక గుండాలా. జనం గుండెలో దేవుడైన రాజన్నది ప్రవహించే రక్తం, నిజాయితీ గల జనం నేతలను గౌరవించే నీ వ్యక్తిత్వం, రాజకీయ వైషమ్యం చూడని పవిత్ర దేవి సిద్ధాంతం, అల్ప బుద్ధులకు అర్థం కాని నాయకుడల్లే దేవుడు పుట్టించాడా ప్రజల మనిషిగా. రణ జన్మే నీది, కారణ జన్మే నీది, రణ జన్మే నీది, కారణ జన్మే నీది. ఏలేయాలా జగనే లాలా నేడు రేపు ఎప్పుడు నువ్వు మా ఏలుగు ఉండాలా. ఏలేయాలా జగనే లాలా నేడు రేపు ఎప్పుడు నువ్వు మా ఏలుగు ఉండాలా. మాట తప్పని గుణమొకటేనా గుణమని అంటావు, మమతా సమతా మానవతేనా మతమని అంటావు, మమతా సమతా మానవతేనా మతమని అంటావు. కుల
గద్దెనెక్కిన సీఎం వేణువు కావయ్యా గుండె గుండెలో దాచి గెలిచిన ముఖ్యమంత్రి నీవయ్యా గుండె గుండెలో దాచి గెలిచిన ముఖ్యమంత్రి నీవయ్యా కొత్త కాదు నీకే పోరాటం నీతో ఎప్పుడు మేముంటా జనం బిడ్డపై నీవుంటే జగన్ బిడ్డలం మేమంటాం జగన్ బిడ్డలం మేమంటాం రణ జన్మే నీది కారణ జన్మే నీది రణ జన్మే నీది కారణ జన్మే నీది ఏలేయాలా ఏలేయాలా జగనే ఏలాలా నేడు రేపు ఎప్పుడు నువ్వు మా ఏలిక ఉండాలా ఏలేయాలా ఏలేయాలా జగనంటే ఏలాలా నేడు రేపు ఎప్పుడు నువ్వు మా ఏలిక ఉండాలా చెప్పాడంటే చేస్తాడంటే మాటిచ్చాడంటే నెరవేర్చును అంటే జనం ప్రభుత్వం ప్రభుత్వం జగనన్న ప్రభుత్వం ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం ప్రభుత్వం ప్రగతొకటే లక్ష్యం ఒకటే లక్ష్యం వైఎస్ఆర్ ఆశయ సాధనకై ఆంధ్రప్రదేశ్ కీర్తిని పెంచుటకై ప్రతిదినం శ్రమిస్తున్నది మన ప్రభుత్వం ప్రభుత్వం జనం కోరి గెలిపించుకున్న మన జగన్ నాయకత్వం జనం ప్రభుత్వం 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 జగనన్న ప్రభుత్వం 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 ప్రజా ప్రభుత్వం 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 ప్రగతొకటే లక్ష్యం ఒకటే లక్ష్యం ఒకటే లక్ష్యం నీకే సాధ్యమయా రాజన్న పాలన విజయమతనయ అగ్రిగోల్ బాధితులకు ఆసటగా నిలిచామయా నీకే సాధ్యమయా రాజన్న పాలన విజయమతనయ ఆర్టీసీ కార్మికులకు దైవంగా మారావయ్యా చెప్పాడంటే సచివాలయముల ద్వారా యువత భవిత మారింది రైతు భరోసా పథకంతో ప్రతి రైతు మనసు మురిసింది అవ్వతాతలకు పెంచిన పెన్షన్ ఆసరాగా నిలిచింది కిడ్నీ వ్యాధి బాధితులకు 10,000 ఊరటిచ్చింది ఆటో కార్మిక సోదరులకు ప్రతి ఏటా 10,000 హోంగార్డుల వేతనాలు పెరిగాయి 21,000 ఆశా వర్కర్ల ఆశలకు ఓ ధైర్యమిచ్చే ప్రభుత్వం పారిశుద్ధ కార్మికుల గుండెల్లో నిలిచిపోయే మన జగన్ ప్రభుత్వం జగన్ ప్రభుత్వం 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 జగనన్న ప్రభుత్వం 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 ప్రజా ప్రభుత్వం 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 ప్రగతొకటే లక్ష్యం ఒకటే లక్ష్యం ఒకటే లక్ష్యం 75% స్థానికులకి ఉద్యోగ అవకాశం 50% మహిళలకు రిజర్వేషన్ల రూపకల్పనం నాడు నేడు మనబడి భావితరాలకు బంగారు పథకం అందరితో జన కష్టాల్ని తీర్చగలిగే అధికార యంత్రాంగం చెప్పాడంటే చేస్తాడంటే మాటిచ్చాడంటే నెరవేర్చును అంటే మధ్యముపై మొదలైన యుద్ధం విజయదారులను చూపే వెయ్యి దాటితే ఆరోగ్యశ్రీ అందరికో దైవమయ్యే పేదలకిచ్చే పక్కా ఇల్లు సొంతింటి కల
ఆశలను తీర్చే అమ్మఒడి పథకం ద్వారా ప్రతి అమ్మ కష్టాలు తీరే చేనేతలకు ప్రతి ఏటా 24,000 సహాయం ప్రతి మహిళకు అందనుంది వైఎస్ఆర్ ఆసరా పథకం కానుకతో ప్రతి పేరింటికి పెద్దయ్యను మన ప్రభుత్వం యుద్ధ ప్రతిపాదనలతో జన కళ్ళను తీసుకొస్తోంది జగన్ ప్రభుత్వం జగన్ ప్రభుత్వం 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 జగనన్న ప్రభుత్వం 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 ప్రజా ప్రభుత్వం 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 ప్రగతొకటే లక్ష్యం ఒకటే లక్ష్యం ఒకటే లక్ష్యం మళ్ళీ పేద విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ అంట 108,104 ప్రతి మండలానికి ఒకటంట నామినేటెడ్ పోస్టుల్లో 50% రిజర్వేషన్లు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల అభ్యున్నతి కంట వైఎస్ఆర్ బీమా పథకం 0 వడ్డీకే రుణాల విప్లవం ప్రభుత్వ ఉద్యోగుల సంక్షేమం కాంట్రాక్ట్ ఉద్యోగుల భవితవ్యం దళిత కార్పొరేషన్లకు నిధులు మత్స్యకారులకు అందిన వరములు అవినీతి రహిత పాలనతో పరుగులు 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 తీసే జగన్ ప్రభుత్వం జనం కోసమే పుట్టినవాడా పేదెవరు నిన్న పేదెవరు ఆ పేదెవరు నిన్న పేదెవరు జనం బాటనే పట్టినవాడా పేదెవరు నిన్న పేదెవరు ఆ పేదెవరు నిన్న పేదెవరు ప్రజల మనిషివి ప్రపంచనానివి పేరు పేరున ప్రేమ పొందిన పేదల ప్రాణానివి గుమ్మాలకు పారానివి జనం కోసమే జనం కోసమే జనం కోసమే పుట్టినవాడా పేదెవరు నిన్న పేదెవరు ఆ పేదెవరు నిన్న పేదెవరు నా పెద్ద కొడుకు జగనంటాడు ఓ తండ్రి నా చిన్న కొడుకు జగనంటోని ఓ తల్లి ప్రతి తండ్రికి నీవే పెద్ద కొడుకువయ్యా ప్రతి తల్లికి నీవే చిన్న కొడుకువయ్యా గడప గడపలో నీ పేరు వాడవాడలో నీ కోరు పల్లె పల్లెలో పాపము నీవని పొడిని పట్టినారు గుండె గుండెలో నీ కోసం గుడిని కట్టినారు ఆ పేదెవరు నిన్న పేదెవరు ఆ పేదెవరు నిన్న పేదెవరు జనం కోసమే జనం కోసమే పుట్టినవాడా పేదెవరు నిన్న పేదెవరు ఆ పేదెవరు నిన్న పేదెవరు దినం దినం తిన్నారే దినం దినం తిన్నారే దినం దినం తిన్నారే తిన్నారే నా పలుగు పార జగనన్నాడు ఓ కూలి నా పాడి పంట జగనన్నాడు ఓ రైతు కార్మికులు కర్షకులు అంతా ప్రేమించేయు నేతవు నీవంతా మనిషి మనిషిలో నీ మమత మారు మోగగా నీ ఘనత భావితరాల యువత తరలో నాలుకవైనావు నవయుగానికి నాందిని పలికి నాయకుడైనావు ఆ పేదెవరు నిన్న పేదెవరు ఆ పేదెవరు నిన్న పేదెవరు జనం కోసమే పుట్టినవాడా పేదెవరు నిన్న పేదెవరు ఆ పేదెవరు నిన్న పేదెవరు జనం బాటనే
గుమ్మాలకు పారాణి జనం కోసమే జనం కోసమే జనం కోసమే పుట్టినవాడా పేదవరు నిన్న పేదవరు ఆ పేదవరు నిన్న పేదవరు ప్రభుత్వం జగనన్న ప్రభుత్వం ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం ప్రభుత్వం ప్రగతొకటే లక్ష్యం ఒకటే లక్ష్యం వైఎస్ఆర్ ఆశయ సాధనకై ఆంధ్రప్రదేశ్ కీర్తిని పెంచుటకై ప్రతిదినం శ్రమిస్తున్నది మన ప్రభుత్వం ప్రభుత్వం జనం కోరి గెలిపించుకున్న మన జగన్ నాయకత్వం జనం ప్రభుత్వం 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 జగనన్న ప్రభుత్వం 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 ప్రజా ప్రభుత్వం 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 ప్రగతొకటే లక్ష్యం ఒకటే లక్ష్యం ఒకటే లక్ష్యం నీకే సాధ్యమయ రాజన్న పాలన విజయమతనయ అగ్రిగోల్ బాధితులకు బాసటగా నిలిచామయ ఉత్సాహంతో వారి వారి ప్రాంతాలకు చెత్త సేకరణ వాహనాలు గార్బేజ్ టిప్పర్లు చేరుకుంటూ ఉన్నాయి. క్లీన్ గ్రామాలు, క్లీన్ నగరాలు, క్లీన్ ఆంధ్ర, స్వచ్ఛ భారత్ లక్ష్యంగా మన రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్నటువంటి ఒక మహా యజ్ఞం జగనన్న స్వచ్ఛ సంకల్పం క్లీన్ ఆంధ్రప్రదేశ్ క్లాబ్. పరిశుభ్రతే ప్రగతికి సోపానం. మరి దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్ర వ్యాప్తంగా పారిశుద్ధ్య నిర్వహణకు సంపూర్ణ పరిష్కారం చేపట్టినటువంటి ఏకైక రాష్ట్రం మన ఆంధ్రప్రదేశ్. మరి ఈ గార్బేజ్ టిప్పర్లు వారి వారి ప్రాంతానికి చేరుకుంటున్నాయి. అందరికీ అభివందనం చేస్తున్నారు మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. మెరుగైన పారిశుద్ధ్య నిర్వహణతో కూడిన ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మించే దశగా వినూత్న విధానాలను రూపొందించుకుంటూ మన రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి నాయకత్వంలోని మన రాష్ట్రం ముందుకు వెళ్తూ ఉంది. ఇందులో భాగంగా గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో సురక్షితమైన మరింత మెరుగైన పారిశుద్ధ్య సౌకర్యాలు సేవలు అందించడం లక్ష్యంగా క్లీన్ ఆంధ్రప్రదేశ్ క్లాబ్ జగనన్న స్వచ్ఛ సంకల్పం పేరిట ఈ వినూత్న కార్యక్రమానికి మరి ఈ చెత్త సేకరణ వాహనాలు మరి ఎంతో ఉత్సాహంగా వారి వారి ప్రాంతాలకు చేరుకుంటూ ఉన్నాయి. ఈ కార్యక్రమం ద్వారా స్వచ్ఛ గ్రామాలు, స్వచ్ఛ నగరాలు, స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్, స్వచ్ఛ భారత్ నినాదంతో రాష్ట్రంలో నివసించే ప్రతి పౌరునికి స్వచ్ఛమైన ఆరోగ్యవంతమైన పరిసరాలు కల్పించి తద్వారా జీవన ప్రమాణాలు పెంచాలనే ఆలోచనతో రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తూ ఉంది. రాష్ట్రాన్ని బహిరంగ మలమూత్ర విసర్జన రహిత, చెత్తపుట్ట రహిత, చెత్తరహిత నగరాలుగా తీర్చిదిద్దడమే క్లాబ్ జగనన్న స్వచ్ఛ సంకల్పం యొక్క లక్ష్యం. దీనికోసం ప్రజలందరినీ ఈ కార్యక్రమంలో భాగస్వాములను చేస్తూ ప్రతి ఇంటికి 3 చెత్తపుట్టల చొప్పున నీలం, ఆకుపచ్చ, ఎరుపు రంగు చెత్తపుట్టలను పంపిణీ చేసి 100% వేరు చేసిన చెత్తను సేకరించడం జరుగుతుంది. దీంతో పాటు చెత్తను ఇంటి వద్దనే కంపోస్ట్ చేసుకునేలా కూడా ప్రభుత్వం ప్రజలను ప్రోత్సహిస్తుంది. అలాగే ప్రతి ఇంటి నుండి సేకరించిన తడి చెత్త, పొడి చెత్త, ప్రమాదకర వ్యర్థాలను గార్బేజ్ టిప్పర్ల ద్వారా గార్బేజ్ ట్రాన్స్ఫర్ సెంటర్లకు తరలిస్తారు. తిరిగి గార్బేజ్ ట్రాన్స్ఫర్ సెంటర్ల నుండి తడి చెత్తను, పొడి చెత్తను వేరువేరు వాహనాల ద్వారా ట్రీట్మెంట్ ప్రాజెక్టుల వద్దకు చేర్చడం జరుగుతుంది.